ఇవాళ విశేషం ఏంటంటే చైత్ర మాసం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు మాత్రం మేము చైత్ర మాసం అనేది మాత్రం మేము ప్రతి సంవత్సరం అనేది మాత్రం మేము చేసుకుంటాం. ఈ ఉత్సవాలు అనేది మాత్రం అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది. మేమేంటంటే ప్రతి సంవత్సరంలో మేము అమ్మవారికి అంబలి అంటే మాత్రం చాలా ఇష్టం కాబట్టి అది ఎవరన్నా కానీ సాధ్యమయ్యింది. అంబలి అనేది మాత్రం అమ్మవారికి ప్రీతిపాత్రమైంది, వాళ్ళకి సాధ్యం అవుతుంది కాబట్టి వాళ్ళు ఒక ముంతలో కానీ వాళ్ళు ఒక చిన్న కుండలో కానీ వాళ్ళు అలా చేసుకుని అమ్మవారికి సమర్పించుకుంటారు. అందుకని ఇక్కడ పెద్ద చిన్న లాంటిది ఏం లేదు, ఎవరన్నా కానీ మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలని అమ్మవారికి అలా ఇష్టం ఉంది కాబట్టి జనాలతోని భక్తులతోనే అలా చేపించుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ నరసింహస్వామి జయంతి, పరశురామ జయంతి, గౌరీదేవి పూజ. ఇంకోటి ఏంటంటే చైత్రమాసం అక్షయ తృతీయ, దానితో పాటు చైత్రమాసంలో ఇది మధ్యంలో ఉంటుందన్నమాట 30 తారీఖు అనేది. దాంతోపాటు ఇంకోటి చివరిలో ఏంటంటే ఇవాళ నా పుట్టినరోజు అండి. ఇలా మేమంతా కలుసుకొని ఒకేసారి ఇది చేసుకొని ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం అనేది మీ అందరికీ దొరకాలని మాత్రం మేము మనస్ఫూర్తిగా కోరుకొని, ఇది మా ఒక్కళ్ళ గురించి కాదండి, ఇది అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, వచ్చే భక్తులకి, మీ వాళ్ళకి, మీ ద్వారా మీడియాలో చూసే ప్రతి భక్తులకి అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలని మాత్రమే ఈ యొక్క పండగ అనేది మాత్రం మేము చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ 30 తారీఖు, దాంతోపాటు శ్రావణంలో ఇక్కడ మాకు బోనాలు జరుగుతుంది అనమాట. ఇవి రెండు మాత్రం మేము ఖచ్చితంగా చేసుకుంటామండి. ఇక్కడ ఏంటంటే మాకు అమ్మవారికి పొద్దున్నే నైవేద్యం సమర్పించుకుంటాము. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో చూస్తే కనుక మనకు అన్ని విధాలుగా మాత్రం అమ్మవారికి బలులు, వేటలు కోసేది ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి కాబట్టి మేము పొద్దున్నే అమ్మవారికి మనకు ఏది కూడా అలంకరణ చేసి అమ్మవారికి గుమ్మడికాయలతోని ఆమెకు బలిచ్చి ఆమెకు అన్ని విధాలుగా శాకాంబరి అలంకారాలతో దాన్ని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం దాటిన తర్వాత అప్పుడు ఏమున్నా కానీ ఆ బలి కార్యక్రమాలు కానీ అవి ఏదున్నా కానీ మేము దాని ప్రకారంగా మాత్రం మేము మెల్లమెల్లగా చేసుకుంటాము. అవునండి, ఇది నా పలుకు కాదండి. ఇది ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కానీ లేదా నా గొంతు కానీ నార్మల్గానే ఉంటుంది. తర్వాత అమ్మ వచ్చినప్పుడు మాత్రం ఆ గొంతు నేనని కాదు, ఆ భవిష్యవాణి చెప్పే ప్రతి ఒక్క శివశక్తి మాత్రం వాళ్ళ గొంతు, వాళ్ళ ముఖం అనేది మారిపోతుందండి. మీరు గమనించే ఉంటారు. అమ్మవారు మాత్రం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ 2 సందర్భాల్లో మాత్రం చెప్పడం వరకు మాత్రం చాలా జరిగింది. అవి ఇప్పటికీ కూడా అవి తలుచుకొని అమ్మ చెప్పింది పోయిన సంవత్సరం ఇలా జరిగింది చెప్పింది, ఇవి అలాగే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం అమ్మవారు ఏం చెప్తుందని మేము అందరం ఎదురుగా చూస్తున్నాం. ఏదున్నా కానీ అమ్మవారు చెప్పే ప్రతి వాకు మాత్రం 100కి 100 కాదండి, 1000% కాదండి, 1,00,00,000% అయినా కానీ మేము మాత్రం అమ్మవారు చెప్పిన మాటకు మాత్రం తిరిగి ఉండదండి. మీరు కావాలంటే కూడా మీరు చూసుకోవచ్చు. ఇది మీరు కావాలంటే మళ్ళీ ఎప్పుడన్నా కానీ ఇప్పుడు శ్రావణంలో మీరు ఖచ్చితంగా రండి. శ్రావణంలో మీరు లైవ్గా మీరు, ఎందుకంటే ఇది శ్రావణంలో మళ్ళీ పూజ ఉంటుంది. అప్పుడు వర్షాకాలం, మీరు ఎంత వర్షాలు ఉన్నా కానీ ఏమున్నా కానీ ఆ పండగ రోజు ఎంత కారు మబ్బులు వచ్చి మొత్తం నల్లగా అయిపోయినా కానీ అమ్మవారు వచ్చే టైంకి మాత్రం ఆ వచ్చే సమయానికి మాత్రం ఆ కారు మబ్బులని తొలగిపోతాయి. వర్షం అనేది రాదండి. అమ్మవారు వచ్చే టైంకి మాత్రం ఖచ్చితంగా రాదు. అమ్మవారు పూజ చేసుకొని ఇలా అమ్మవారి గుడిలో వెళ్ళిపోయిందంటే మాత్రం దాని తర్వాత మళ్ళీ వర్షం వస్తుందే కానీ అమ్మవారు వచ్చినప్పుడు మాత్రం రాదండి. ఆ బోనాల ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతుందండి. మేము చేసుకునేది ఏంటంటే ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే మాత్రం మేము చేసినట్టు ఇక వచ్చే తరాలు, భావి తరాలు చేస్తారో చేయరన్న దాంతో వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు. ఎందుకంటే ఇప్పుడు అందరూ జాబ్లకు వాళ్ళ పనులకు బయట వెళ్తున్నారు, విదేశాలకు వెళ్తున్నారు. మేము ఏంటంటే ఒక 3 రోజుల వరకు మాత్రం మేము వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు మేము చేసుకున్నాం అండి. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే 16 రోజులు, 15 రోజులు, 11 రోజులని మేము చేసుకునేది. అవునండి, చిన్నగా ఏదున్నా కానీ పసుపు కొట్టించేది కానీ బియ్యం పట్టించేది కానీ అలా మేము ఒక్కొక్కటి కొన్ని సందర్భాల్లో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అందరికి ఆ సమయం అనేది కుదరట్లేదు. అందువల్ల మేము ఈ యొక్క 3 రోజుల వరకు మాత్రం ఈ యొక్క పూర్తి చేసుకుంటాం. ఇంతవరకు
మేము అమ్మవారు చెప్పిన భవిష్యవాణి ఏది కూడా మేము బయట అనేది మాత్రం మీడియా ద్వారా చెప్పడం అనేది మేము పెట్టుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అది అందరికి ఒకళ్ళకి బాగుండొచ్చు, ఒకళ్ళకి మూఢనమ్మకాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా చెప్పింది క్రిందటిసారి అమ్మవారు ఇది మూఢనమ్మకాలు, ఇది అలాంటివన్నీ చేస్తున్నారు అనేసి చెప్పారు. దాన్ని కూడా సూటిగా అమ్మవారు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో వాళ్ళకి అలా ఇచ్చిందండి. ఇది మీరు రాను రాను చూస్తారు. అమ్మవారు బలం ఏంది, ఆమె శక్తి ఏంది అనేది ప్రతి ఒక్కళ్ళు అనుభవం పొందుతారండి. ఇక్కడ అంత మామూలు విషయం కాదండి. ఈ అమ్మవారని కాదు, ఏ అమ్మవారైనా కానీ అంత ఇది కాదండి. అమ్మవారంటే చాలు ఇంకా. కాకపోతే తెలియని గుడ్డివాళ్ళు, కళ్ళుండి కూడా చూడలేని వాళ్ళు, మనసుండి కూడా మనసు విప్పి చూడలేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు అలా మూఢనమ్మకాలని వాళ్ళ నోటి ద్వారా అంటున్నారు. అది కూడా రాను రాను వాళ్ళు ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళు కూడా అదే అమ్మవారి పాదాల దగ్గర రావడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. కొంచెం స్వామి గారు. మేము ఒక్కటేనండి. మేము ఏదున్నా కానీ మేము ఎవరికన్నా ఇప్పుడు ఈ ఉత్సవాల గురించి చెప్తాం. ఏమనుకుంటారు జనాలు? ఇప్పుడున్న జనాలు ఏంటంటేనండి, ఏదున్నా ఒక్క చిన్నగా ఎక్కడైనా వెళ్తే బయటికి వెళ్తే ఫోటోలు, సెల్ఫీలు తీసుకొని ఆ యొక్క ఫోటోలు తీసి మళ్ళీ స్టేటస్లో పెట్టేస్తారు. స్టేటస్ అనేది ఏంటండి, మనం ఎలా బతుకుతున్నాము, పక్కన వాళ్ళతో ఎలా ఉన్నది అది స్టేటస్. ఒక సెల్ఫీ తీసుకొని అందులో పడేస్తే అది స్టేటస్ కాదండి. ఇట్స్ ఓన్లీ వాట్సాప్ గ్రూప్. వాట్సాప్లో ఒక యాప్ మాత్రమే అది. అది స్టేటస్ కాదు. స్టేటస్ అంటే ఏంటంటే నలుగురిలో తిరగాల, ఇలా పెద్దవాళ్ళతో తిరగాల, మాట్లాడాల, మనం ఏదన్నా వాళ్ళతో పోట్లాడుకున్నా మళ్ళీ కలవాల, అది అనేది మాట. ఒక లైఫ్ స్టైల్ అనేది మాత్రం అప్పుడు అది బాగుంటుంది. అంతేగాని ఒక సెల్ఫీలు తీసుకొని వేసుకోవడం ఏంటి, ఇది మేము అందుకనే ఏదున్నా కానీ మేము కూడా ఇప్పుడు కూడా అది సెల్ఫీలు కూడా మేము ఇంతవరకు మేము ఎక్కడ కూడా కొన్ని సందర్భం మా పిల్లలు వేస్తారు. అంతేగాని మేము మాత్రం ఈ యొక్క విషయాలు కూడా పూజలు ఏం చేస్తామనేది కూడా మేము కొన్ని విషయాలు మీకు చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ కొంచెం స్టేటస్ గురించి చెప్పుకుంటారని కూడా ఉన్నారు. ఏదున్నా కానీ మేము ఒక 1 వీక్ బిఫోర్ అండి, ఒక వారం మొదలు అమ్మవారి పండుగ ఉందంటే ఒక వారం క్రితమే ఆడపడుచులు, గుడి సేవకులు కానీ, బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎవరన్నా కానండి, ఆ టయానికి మేము ఇచ్చే టయానికి ఎవరన్నా కానీ ఎదురుగా వస్తే మాత్రం మేము ఖచ్చితంగా అమ్మవారికి ఎలా పసుపు పట్టించి మేము చేస్తామో అలాగే ఆడపిల్లల లాంఛనాలు అన్నట్టు మేము ఎలా పెట్టాలో అలా పెడతాం. ఇంకోటి ఏంటంటే మేము పూర్వ సుహాసినీలు వస్తారండి. ఈ మధ్యలో ఏంటంటే ఈ మధ్యలో కాదండి, ఎప్పటి నుంచో జరుగుతుంది. పూర్వ సుహాసినీలు వచ్చినా కానీ ఆ పసుపు కుంకుమాలు నోచుకోలేకుండా వాళ్ళు దూరమే ఉండిపోతారండి. కానీ ఈ యొక్క గుడిలో ఏంటంటే మేము ఇప్పుడు కాదండి, మొదలు నా వయసు చిన్నదండి, పెద్దవాళ్ళు ఎవరన్నా ఇలా మాట నేను చెప్పుంటే క్షమించాలి. కానీ మేము ఎప్పుడున్నా కానీ పూర్వ సుహాసినీలు వచ్చినా కానీ ముత్తైదులకి ఎలా పెడతామో అదే విధంగా వాళ్లకు పెట్టి మేము నమస్కారం చేసుకుంటాం అండి. దానికి మాత్రం మేము ఇప్పుడు ఈ యొక్క గుడిలో మాత్రం ఇప్పుడు వరకు కూడా మేము అదే మెయింటైన్ చేస్తున్నాం. అంతకు మించి మేము ఏది కూడా వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళని దూరం జరిపేది మాత్రం లేదు. ఇక్కడ అమ్మవారు అనేది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నమ్మ గారికి, ఇప్పుడు మా చిన్నాన్నమ్మ గారికి ఆమెకు ఒక 70 సంవత్సరాలండి. వాళ్ళ తాతలు చేసినప్పటి నుంచి కూడా ఆవిడ చూసింది. అప్పుడు మీరు దాన్ని అంచనా వేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని. మేమేంటంటే ఇప్పుడు మా తరతరాల నుంచి కూడా మేము ఏదున్నా కానీ మా సేవ అన్నట్టే మేము చూసాం. కానీ ఎక్కడ కూడా మా పేర్లు అనేది మీకు కనిపించదు. ఉట్టి ఒక గేట్ పైన మాత్రమే కనిపిస్తుంది. ఆ యొక్క గేట్ పైన కూడా వేయడం ఎందుకంటే ఇక్కడ ఒక క్రిస్టియన్ ఆవిడ, మిషనరీ ఆవిడ చూసి నన్ను చిన్నప్పటి నుంచి చూస్తుందన్నమాట. ఆవిడ ఏంటంటే, నువ్వు ఇంతగా అమ్మకు సేవకు అంకితం అయిపోయావు, నీ పేరు మాత్రం ఖచ్చితంగా ఉండాలమ్మా అని. ఆవిడ ఒక క్రిస్టియన్ అండి, క్రిస్టియన్ మిషనరీ ఆవిడ అయిందన్నమాట. మీరు ఖచ్చితంగా వెయ్యాలి బాబు, మీరు ఇంతగా చేస్తున్నా అంటే, లేదమ్మా ఎందుకు చేసేది నేనే కదా, ఇంకెందుకు పేరు కొట్టించుకోవడం వద్దమ్మా అంటే, లేదమ్మా నువ్వు ఖచ్చితంగా వెయ్యాలని ఆమె దగ్గరకు ఉండి ఆమె వేపించిందండి. అది అంత ఇది అనమాట, క్రిస్టియన్. అది మీరు ఇక్కడ మాత్రం ఒకటేనండి, హిందువులు కానీ క్రిస్టియన్ కానీ మాకు ఒకటే, ఏది లేదండి. మేము అందరితో ఇలాగే కలిసిపోతాం. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కానీ మేము కలిసిపోతాం. వాళ్ళని దూరం పెట్టేది మాత్రం లేదు. ఇక్కడ మీరు ఒక్కసారి వచ్చారంటే ఆ బంధం ఏంటో మేము మా ద్వారా, అమ్మ ద్వారా మేము చూపించేస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న కాలంలో ఏంటంటే పిల్లలకి ఉమ్మడి కుటుంబం అనేది లేకపోకుండా చాలా వరకు సొసైడ్ అటెంప్ట్లు, ఈ ఏదున్నా కానీ మనస్పర్ధాలు వచ్చేసి బయటికి వెళ్ళిపోవడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము ఎక్కువగా అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ యొక్క అటాచ్మెంట్ అనేది మేము ఎక్కువ పెడుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఏదున్నా కానీ పిల్లలు వస్తారు, వాళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. తిప్పి కొడితే ఇంట్లో నలుగురు ఉంటారు, అమ్మ నాన్న, చెల్లె తమ్ముడు,
అబ్బాయి ఉంటాడు, ఓ నలుగురే ఉంటారు. వాళ్ళు ఎంత పోట్లాడుకున్నా కానీ ఆ ఫ్రస్ట్రేషన్కి, ఆ యొక్క డిప్రెషన్కి వాళ్ళు బాగా గురయ్యి ఎవరితో చెప్పుకోలేక, ఒక మేనమామలు లేక, బాబాయిలు లేక, పెద్దమ్మ అత్తమ్మ లేక, వాళ్ళు ఎవరితో చెప్పుకోలేకుండా వాళ్ళు అలా డిప్రెషన్లో వెళ్ళి చాలా వరకు మాత్రం నా కళ్ళతో నీ సొసైటీ చాలా చుట్టుపక్కల చూస్తానండి అలా వెళ్ళిపోతున్నారు. అందుకని మేము ఏదున్నా ఇలా వచ్చిన పిల్లల్ని కానీ కొంచెం తిట్టో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళని చేసి వాళ్ళ దగ్గర తీసి వాళ్ళని కొంచెం సెట్ రైట్ చేసి వాళ్ళ లైఫ్ కొంచెం స్టాండర్డ్ చేసేటట్టు మేము చేస్తున్నాం. అది ఈ టెంపుల్లో మాత్రం చాలా చాలా విశేషకరమైన విషయం అండి ఇక్కడ. ఇప్పుడు మాత్రం ఏది ఏమున్నా కానీ నేను చెప్పిన మాట ఇంతకు మునుపు ఏ తీర్ల మాత్రం రాజ్యం మీద జరిగిందో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.